బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తన ఇంటి ముందే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా చేపట్టారు. గాంధీ చౌక్ లో ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వాలంటున్నారు. పెద్దారెడ్డి పోలీసులు నిరాకరిస్తున్నారు. పెద్దారెడ్డికి అనుమతి ఇవ్వడానికి ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత కనిపిస్తోంది. తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ఆఫీస్ గేట్లు తోసుకొని వైసీపీ నేతలు కార్యకర్తలు బయటకొచ్చారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనాల్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. హైరాఫీసులు వచ్చి మనకు చెప్పేంత వరకు ప్రోగ్రామ్ చేసేంత వరకు మనం ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, అందరూ ఇన్నే ఉండండి, భోజనాలు చేస్తాం, తింటాం. ఎవరన్నా మీకు ఎవరన్నా ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి అందరినీ రమ్మనండి. ఎలాంటి సంశయం వద్దు. ఇది ఒక రోజుతో పోయేది కాదు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఎక్కడే కానీ మనల్ని పార్టీ పరంగా ప్రోగ్రామ్ చేసిన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు మాటలు చెప్తారు, ఈ రోజు వాళ్ళ సమస్య తీర్చుకుంటారు, మళ్ళా వాళ్ళ పని వాళ్ళు చేస్తానంటారు. మళ్ళీ రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు ఇదే పరిస్థితి. కేసులు పెడతామని భయపడిస్తా అంటారు. ప్రతి గ్రామంలో కేసులు పెట్టినా ఏం పెట్టినా మనం 20 రోజుల లోపల ఉండాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఉందాం. దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీతో పాటు మేము కొడుకుంటాం. తాడిపత్రిలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, ప్రస్తుతం తాడిపత్రిలో సిచ్యువేషన్ ఎలా ఉంది? అటు పోలీసులకు ఇటు వైసీపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది, తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? సింధు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో గంటకు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అయితే ఇక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది తాడిపత్రిలో. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు గాంధీ చౌక్ లో ధర్నా చేయాలని నిన్న పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తాడిపత్రికి చేరుకున్నారు. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి ముందే ధర్నాను ప్రారంభించారు. గాంధీ ఫోటో పెట్టుకుని శాంతియుతంగా ధర్నా చేస్తున్నా అంటున్నాడు. ఆయన శాంతియుతంగా ధర్నా చేస్తున్నా కానీ పోలీసులు వైఖరి సరిగా లేదని చెప్పి, పోలీసులు శాంతియుతంగా ధర్నా చేయాలని వస్తున్న తమ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో పోలీసులపై మండిపడిన సంఘటన అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తలపెట్టిన దీక్షకి, అలాగే అనంతపురం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి అనంత వెంకటరామరెడ్డి, అలాగే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సైతం సంఘీభావం తెలపడానికి అనంతపురం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరారు. అయితే అనంతపురం పార్టీ కార్యాలయంలో కూడా పోలీసులు వారిని అక్కడే పార్టీ కార్యాలయంలో గేట్లు పూర్తిగా మూసివేసి నిర్బంధించడం జరిగింది. అయినా వైసీపీ కార్యకర్తలు పూర్తిగా గేట్లు తోసేసుకుని తాడిపత్రికి రావడానికి ప్రయత్నించడంతో వారిని అక్కడే అరెస్ట్ చేశారు. పోలీసులు వాహనాలను పూర్తిగా అనంతపురంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరియు తాడిపత్రిలో చూస్తే పూర్తిగా పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలి. 2 ఏళ్ల నిరీక్షణకు ఈ రోజు తెర దించాలి. ఈ రోజు కాదు రేపు అయితే మర్నాడు 3 రోజులైనా ఇక్కడే ఉండి దీక్ష చేస్తామని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడే భోజనాలు ఉంటాయి, ఇక్కడే భోజనం చేసి ధర్నా చేద్దాం. ఈ 2 సంవత్సరాల నుంచి తమ పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చేసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకోవడం నిజంగా ఇది హేమమైన చర్య అని అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్నారు. అయితే ఇది పూర్తిగా పోలీసులు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ చేసి ప్రభాకర్ రెడ్డి కనసనలో నడుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి పూర్తిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం గడిచిన 5 ఏళ్లలో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు, నువ్వు చేసింది న్యాయం అని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఏమైనా గడిచిన 5 సంవత్సరాల్లో మీ ఎక్కడే కానీ మిమ్మల్ని ఊర్లో నుంచి మిమ్మల్ని ఇళ్లకు రాకుండా అడ్డుపట్టిన పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే నన్ను 2 సంవత్సరాలు
పూర్తి అయిపోయింది. పార్టీ అధికారం లేక వైసీపీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నన్ను సరిగా ఇంటికి కూడా రానివ్వట్లేదు, నా సొంత ఇంటికి కూడా రాని అనే దుస్థితి ఈ రోజు ఏర్పడింది. అంటే ఇది పూర్తిగా జేసీ ప్రభాకర్ రెడ్డి కనస్థనంలో పోలీసులు నడుస్తుండడమే దీనికి కారణము. ఈ చర్యలు మంచివి కాదని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్న పరిస్థితి. అయితే పూర్తిగా ఇప్పటికి కూడా పోలీసులు పూర్తిగా ఎవరైతే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసు వాహనాలు కూడా సిద్ధం చేశారు. అయితే పోలీసు అక్కడ కార్యకర్తలు ప్రతిఘటించడంతో పోలీసులకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తలకి పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంలో లాఠీ చార్జ్ కూడా జరిగింది. అయితే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి వాహనాలు పూర్తిగా అడ్డు పడుకోవడంతో చేసేదేమీ లేక తన ఇంట్లోకి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన ఇంట్లోకి పంపించిన సంఘటనలు అయితే ఇప్పుడు జరుగుతున్నది. అయితే రాను రాను మరీ వైసీపీ కార్యకర్తలు తాడిపత్రి లేక రాకుండా ఎక్కడ అంటే డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టి ఎక్కడ వారిని అక్కడ నిలిపేసిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. తాడిపత్రిలో అయితే ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి తాడిపత్రిలోకి పంపుతున్న పరిస్థితి. ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వస్తున్నారో వారిని అక్కడే అరెస్ట్ చేసి తాడిపత్రిలోకి రానికోకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది. సింధు. ఎస్ విజయ్, అసలు కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అయితే గడిచిన ఎన్నికలు ఏదైతే 2024 ఎన్నికలు గడిచిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయలేదు. ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా హైకోర్టుకు పోయి ఇది కూడా ఒక స్టే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ స్టే కూడా పూర్తిగా కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే అయితే కోర్టు ఇచ్చినా కానీ వీళ్ళు అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆందోళన చేస్తున్నారు. అయితే తన ఇంటికి తాను పోవడానికి కూడా నాకు అర్హత లేదా, ఇది ఎక్కడైనా కానీ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని సంఘటన తాడిపత్రిలో జరుగుతుంది. అయితే మేము ఎవరైతే కార్యకర్తలు కావచ్చు అలాగే నాయకులు వైసీపీ తలపెట్టిన కార్యక్రమాలను ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాలను పూర్తిగా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే తాడిపత్రిలో కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అంతలక ప్రతి చోట వైసీపీ కార్యకర్తలు తమ డిమాండ్లను అయితే ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటారంటే తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తిగా వన్ సైడ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణాన్ని తన ఆధీనంలో పెట్టుకొని మమ్మల్ని వైసీపీ కార్యకర్తలను బయటికి రానివ్వట్లేదని చెప్పి దీనికి ఖచ్చితంగా ఈరోజు పులి స్టాప్ పడాలని చెప్పి వైసీపీ కార్యకర్తలు పూర్తిగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అంటే ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరికే వరకు మేము ధర్నా చేస్తాము, మా ప్రోగ్రాంలు మమ్మల్ని తాడిపత్రిలో చేసుకొని ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్లుగా పరిగణించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.